ఈ వీడియో నేను చేయడానికి కారణం, నేను మొన్న వెళ్తున్నప్పుడు రోడ్ పైన నా చుట్టూ కుక్కలు 2-3 కుక్కలు చుట్టుముట్టేసినాయి అనమాట. అవి జస్ట్ చుట్టుముట్టడమే కాదు, ఒక రకమైన ఆకలితో చూస్తున్నట్టు చూస్తున్నాయి అనమాట. అంటే కరవడానికి, లేకపోతే పిచ్చో, లేకపోతే ఒక రకమైన వైల్డ్ లుక్స్ అయితే ఉన్నాయి దాని మీద. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఈ కుక్కల్ని ఏం చేయాలి, అసలు ఎందుకు మన ఇండియాలో ఈ కుక్కలు ఉన్నాయి, ఫారిన్ కంట్రీస్ లో అలా ఏం ఉండవు, మన ఇండియాలో ఎందుకు ఈ కుక్కలు ఉన్నాయని డౌట్ వచ్చి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఆ రీసెర్చ్ లో నాకు కొన్ని వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే కనిపించినాయి. అవి మీతో ఈరోజు షేర్ చేసుకుంటాం. కొద్ది రోజుల క్రితం కటోల్, నాగ్పూర్ లో 5 ఏళ్ల అబ్బాయి మీద కుక్కలు అటాక్ చేస్తే అతన్ని హాస్పిటల్లో పెట్టారు. పాపం అతను పోరాడి చనిపోయాడు. ఆ ఇంజురీస్ అంత సీరియస్ అవడం వల్ల చనిపోయాడు అనమాట. మనకి బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది వన్ ఇన్సిడెంట్ కాదు, ఇండియాలో ఇలా చాలా ఇన్సిడెంట్స్. రీసెంట్ గా యూపీలో 9 ఏళ్ల అబ్బాయిని కుక్కలు కరిచి చంపేసి, జైపూర్ లో ఒక అబ్బాయిని కుక్క కరిచి చంపేయడం అనేది ఆ వీడియో అనేది ఇంటర్నెట్ లో వైరల్ అయింది. హైదరాబాద్ లో 12 ఏళ్ల స్కూల్కి వెళ్లే పిల్లోడిని కుక్కలు కరిచి చనిపోయాడు. మొన్న బెంగళూరులో 2 పిల్లోల్ని స్ట్రీట్ డాగ్స్ కరవడం వల్ల ఇంజూర్ అయ్యారు. ప్రతి వారం ఇలా కొత్త స్టోరీస్ వస్తూనే ఉన్నాయి. కానీ ఎవరన్నా అడిగారా అసలు ఇది ఎందుకు జరుగుతుంది, అసలు రూట్ కాజ్ ఏంటి? పైన కాదు, కుక్కలు ఎక్కువైనా కరిచేస్తున్నా అలా కాదు, కానీ రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది అనే క్వశ్చన్ ఎవరు అడగరు. ఆ క్వశ్చన్ ని పట్టుకోవడానికి కోసం అని చెప్పి నేను రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ నే ఇప్పుడు మీకు చాప్టర్స్ వైజ్ గా చెప్తాను. ఇండియాలో దాదాపు 6 కోట్ల స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. వీటి వల్ల ప్రతిరోజు కొన్ని వేల అటాక్స్ జరుగుతుంటాయి. కరవడం, తరమడం, పరిగెట్టడం ఇలాంటివి అన్నమాట. ఈ కరవడం వల్ల ఇంజురీస్ మాత్రమే కాదు, కొన్ని కుక్కలకి రేబీస్ ఉండడం వల్ల రేబీస్ తో కొంతమంది చనిపోతున్నారు. అలా మన కంట్రీలో సంవత్సరానికి దగ్గర 20,000 మంది రేబీస్ తో చనిపోతున్నారు. ఇండియా అనేది రేబీస్ వల్ల చనిపోయే డెత్స్ లో టాప్ పొజిషన్ ఉంది. ప్రపంచంలో రేబీస్ తో చనిపోయే వాళ్ళలో సగం మంది పైన అట్లీస్ట్ 70% ఇండియాలోనే చనిపోతున్నారు. అందుకే కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు మనం స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని ఎక్కడన్నా తీసుకెళ్లి చంపేయాలి, ఇవి అసలు ఎలా పెరుగుతున్నాయి అంటే బాగా పెరిగిపోతున్నాయి, వీటిని చంపేయాలి అనేది ఒక పెద్ద వాదన మన దేశంలో. కొన్ని గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ కూడా చేసింది, మేము ఇలా వెళ్ళి కుక్కల్ని చంపేస్తాం, మా స్టేట్ లో ఇలాంటి ఇష్యూస్ చాలా జరిగిపోతున్నాయి అని చెప్పి. కానీ చంపేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? అసలు మొత్తం అన్నిటిని ఒకటేసారి చంపేయడం అది ప్రాక్టికల్ గా పాసిబుల్? ఈ ఇష్యూ అనేది మన ఇండియాలో ఇదేం కొత్త కాదు. 1832లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించినప్పుడు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉన్న స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని చంపేయడానికి ఒక డెసిషన్ తీసుకున్నారు అనమాట. అవి పెద్ద ఇష్యూ అయిపోతున్నాయి, బాగా పెరిగిపోతున్నాయి అని. కానీ అక్కడున్న ఇండియన్ కమ్యూనిటీ, కొన్ని పార్సీస్ అనే కొన్ని కమ్యూనిటీ వాళ్ళు ముంబైలో 1832 ఆ టైంలో పెద్ద రివోల్ట్ చేసి, అసలు ఇది చేయకూడదు, మన కల్చర్ లో డాగ్స్ అనేవి ఒక రకమైన సేక్రెడ్ యానిమల్స్, వాటిని చంపకూడదు అని చెప్పి పెద్ద రైట్స్ బ్రేక్ అయ్యాయి. ఈవెన్ 1920లో ఊటీలో కూడా డాగ్స్ ని ఎలక్ట్రిక్ షాక్స్ తో చంపేయాలి, లేకపోతే ఎలక్ట్రిక్ మంటలో పాడేయాలి అని చెప్పి ఒకటైతే రైజ్ అయింది. దీనివల్ల మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఈ ఇష్యూ అనేది కొత్తది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. అట్లీస్ట్ కపుల్ ఆఫ్ 100 years నుంచి మన ఇండియాలో ఇది అనేది నానుతుంది. అసలు ఈ స్ట్రే డాగ్స్ ఆర్ స్ట్రీట్ డాగ్స్ అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన మానవ సమాజంలో స్ట్రీట్ డాగ్స్ అనేవి అట్లీస్ట్ 25,000 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఐస్ ఏజ్ టైంలో మనం గ్రే వోల్స్ అంటే నక్కలు, ఆ టైప్ జాతిని తీసుకొచ్చి మనం డొమెస్టికేట్ చేసుకున్నాం, మనం పెట్ యానిమల్స్ లాగా మార్చుకున్నాం అనమాట. ఇది జరిగి 25,000 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి మనం పరంపర అనేది కొనసాగుతుంది. కుక్కలతో హ్యూమన్ రిలేషన్షిప్ అనేది అక్కడి నుంచి ఉంది. కొద్ది కాలం తర్వాత మనుషులు అనేవాళ్ళు సెలెక్టెడ్ డాగ్స్ ని బ్రీడ్స్ లాగా సెపరేట్ చేశారు. కొన్నిటిని చంపడానికి, కొన్నిటిని ఫుడ్ ని గ్యాదర్ చేయడానికి, కొన్నిటిని ఇంట్లో పెంచుకోవడానికి, ఇలా డిఫరెంట్ గా వాటిని మార్చుకున్నారు అనమాట. అంటే డొమెస్టికేట్ చేసుకున్నారు. బట్ ఇలా చేసుకున్నవి ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ ఎలా అయిపోయింది? ఇప్పుడు అవి స్ట్రీట్ డాగ్స్ కి ఎలా కన్వర్ట్ అయిపోయింది? మనకి 3 types ఆఫ్ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. ఒకటి సెమీ డిపెండెంట్, అంటే మనకి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ఆ ఇంట్లో వాళ్ళు దానికి ఫుడ్ వేసి అది వెళ్ళిపోయి అలా తిరిగి అనమాట. అంటే పెంచుకోరు, బట్ ఆ చుట్టుపక్కల తిరుగుద్ది, ఆ ఇంటి చుట్టుపక్కల తిరుగుద్ది. రెండోది ఇండిపెండెంట్ అనమాట. అంటే కంప్లీట్ గా అది రోడ్ పైన గార్బేజ్ బ్యాగ్స్, బిన్స్ ఉంటాయి మనకి, పెద్ద చెత్త కుప్పలు, దాంట్లో ఫుడ్ పాడేస్తారు. ఆ ఫుడ్ పాడేసిన దాని మీద డిపెండ్ అయ్యి తింటూ ఉంటుంది. మనం పాడేస్తాం కదా వండుకున్నవి, లేకపోతే మిగిలిపోయినవి, దాని మీద డిపెండ్ అయ్యి బతుకుతాయి అన్నమాట. మూడో రకం ఏంటంటే, ఇంతకు ముందు అవి పెట్ డాగ్స్, బట్ ఏదో ఒక కారణం చేత వాళ్ళు రోడ్ పైన వదిలేస్తారు. పెంచుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది మాకు ఇంకా వద్దు అనుకొని వెళ్ళి ఎక్కడో దూరంగా వదిలేస్తారు అనమాట పెంచుకున్న కుక్కల్ని. అవి కూడా స్ట్రీట్ డాగ్స్ గా మారిపోతాయి. ఇలా కొన్ని రకాల స్ట్రీట్ డాగ్స్ అనేవి తయారవుతాయి. మన దరిద్రం ఏంటంటే, మన ఇండియాలో పెట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, కుక్కలు పెంచుకున్న వాళ్ళు,
అట్లీస్ట్ సగం మంది వాళ్ళ పెట్ యానిమల్స్ ని వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక టైంలో వదిలేశారంట రోడ్ పైన. అంటే పెంచుకున్న వాళ్ళే ఆ కుక్కని ఏదో ఒక టైంలో రోడ్ పైన వదిలేశారు, అట్లీస్ట్ సగం మంది ఇండియాలో. అది ప్రపంచంలో ఉన్న వాటికంటే అది ఎక్కువ నెంబర్ అనమాట. ప్రపంచంలో 20% 30% మంది మాత్రమే అలా వదిలేస్తే, మన దేశంలో మాత్రం 50% మంది వదిలేశారంట. ఇలా వదిలేసిన కుక్కలకి ఏంటంటే పాపం వాటికి రోడ్ పైన ఎలా బతకాలో తెలియదు, ట్రాఫిక్ లో ఎలా దాటాలో తెలియదు, రోడ్ల పైన వాటికి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అలా చాలా కుక్కలు ఏమైతే అంటే చచ్చిపోతాయి, యాక్సిడెంట్లు అయ్యో ఏదో గుద్దేసో తిండి లేకో చచ్చిపోతాయి అన్నమాట. ఈ స్ట్రీట్ డాగ్స్ పాపులేషన్ కి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. అసలు ఒక స్ట్రీట్ లో ఎన్ని డాగ్స్ కెపాసిటీ ఉంది అనేది, ప్రతి స్ట్రీట్ కి ఒక హోల్డింగ్ కెపాసిటీ అని ఒకటి ఉంటుంది. ఆ స్ట్రీట్ మెయింటైన్ చేయగలిగిన హోల్డింగ్ కెపాసిటీ. సపోజ్ మనం ఆ స్ట్రీట్ లో ఉన్న డాగ్స్ అన్ని తీసుకెళ్లి బై గాడ్ ఫోర్బిడ్ ఒకవేళ చంపేసినా, లేకపోతే తీసుకెళ్లి వాటన్నిటిని ఎక్కడన్నా కేజ్ లో పెట్టేసినా, మళ్ళీ ఈ స్ట్రీట్ లోకి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి, అంటే అక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి, వేరే స్ట్రీట్స్ నుంచి కానీ లేకపోతే వేరే ఊర్ల నుంచి కానీ వచ్చే డాగ్స్ అలా మళ్ళీ మైగ్రేట్ అయిపోయి మళ్ళీ ఆ స్ట్రీట్ లోకి వచ్చారు. ఎందుకంటే ప్రతి ఊరికి, ప్రతి స్ట్రీట్ కి, ప్రతి జిల్లాకి ఒక హోల్డింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది అన్నమాట. మన మనుషుల్లాగానే మనకి ప్లేసెస్, ప్లేన్స్, ప్లాట్యూస్, ఫెర్టిలైజ్ ల్యాండ్ ఉందనుకోండి, అక్కడ మనుషులు హ్యూమన్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది కదా. అలానే కుక్కలకు కూడా ఒకవేళ ఒక వీధిని మొత్తాన్ని కుక్కలు తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టేసినా, ఏమైనా చేసినా కూడా మళ్ళీ ఆ ప్లేస్ లోకి వేరే కుక్కలు వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఉంటది కాబట్టి, ఆ హోల్డింగ్ కెపాసిటీ ఇంకా ఉంది కాబట్టి. సో ఆబ్వియస్లీ వాటిని ఏదో చేసేసితే పోతుంది అనేది కూడా ప్రాబ్లం టెంపరీగా సాల్వ్ అవుతుంది, కానీ మళ్ళీ కంప్లీట్ గా సాల్వ్ అవ్వదు. అసలు ఈ డాగ్స్ మనుషుల్ని ఎందుకు అటాక్ చేస్తాయి, దానికి కొన్ని కారణాలు. డాగ్స్ ని స్టడీ చేసే వాళ్ళని డాగ్ బిహేవియరిస్ట్ అంటారు. వాళ్ళు డాగ్స్ ని బిహేవియర్ ని స్టడీ చేస్తారంట. వాళ్ళు చెప్పేది ఏంటంటే డాగ్స్ వాటిని ఎవరన్నా వాటిని అటాక్ చేస్తున్నారు అన్నప్పుడు కానీ, వాటి పిల్లల్ని సేఫ్ గా పెట్టుకోవాలి అని కానీ, పాపం వాటికి ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు లేకపోతే ఇంజ్యూర్ అయినప్పుడు కానీ, ఆ ఏరియాలో మిగతా కుక్కలతో ఏదైనా ఫైట్ జరిగినప్పుడు కానీ, వాటిని ఏమైనా అబ్యూస్ చేస్తేనో, లేకపోతే వాటిని ఆకలితో అలమటిస్తేనో, లేకపోతే వాటికి ఎనఫ్ కేర్ దొరకకపోతేనో, ఇలాంటి కారణాలతో డాగ్స్ అనేవి మనుషుల్ని అటాక్ చేస్తాయి. వీటన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ ఏంటంటే రేబీస్ వచ్చిన కుక్కలు మాత్రం ఏ కారణం లేకపోయినా కానీ అటాక్ చేసేస్తాయి. అవి ఒక రకమైన పిచ్చి. రేబిడ్ డాగ్స్ ఏ రీజన్ లేకుండా అయినా, అసలు ఏ ప్రొవొకేషన్ లేకుండా అయినా వచ్చి కరిచేయొచ్చు, అటాక్ చేయొచ్చు. చాలా అగ్రెసివ్ గా కూడా అటాక్ చేస్తాయి. ఒకవేళ రేబీస్ వచ్చిన కుక్క కానీ మనల్ని కరిస్తే, ఆర్ సమ్వన్ కరిస్తే, విత్ టైమ్లీ ట్రీట్మెంట్ చేయకపోతే అతను ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఇది మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ మన కంట్రీలో. కొంతమంది దీనికి సొల్యూషన్ ఏం చెప్తారంటే డాగ్స్ అన్నిటిని చంపేయాలి, ఇది ఫాస్ట్ సొల్యూషన్. ఈవెన్ 2007 లో బెంగళూరు లో ఒక 4 year old ని ఒక కుక్క కరిచిందని చెప్పి అక్కడ చాలా థౌజండ్స్ ఆఫ్ డాగ్స్ ని చంపేశారు బెంగళూరులో. ఇది 2007 లో జరిగింది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ దాన్ డాగ్స్. ఈవెన్ చరిత్రలో కూడా మనం చాలా సార్లు కుక్కల్ని చంపేసి వాటిని జూలో యానిమల్స్ కి ఆహారంగా కూడా వేసారు. ఇది ఎమోషనల్లీ కొంచెం సాటిస్ఫైయింగ్ ఉన్న వెంటనే చంపేసాం, మనకి కుక్క కరిచిందే కుక్కల్ని చంపేసాం అని అనుకున్నా, బట్ అది టెంపరీ సొల్యూషన్ మాత్రమే అవుద్ది. ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్టు ప్రతి ఏరియాకి ఒక హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. అక్కడ 2 కుక్కలు మనం చంపేస్తే వేరే కుక్కలు అక్కడికి వచ్చేసి, అక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఉంది, సిచ్యువేషన్ బాగుందని అక్కడ మళ్ళీ పెరుగుతాయి. అందులోనూ డాగ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా పప్పీస్ ని దే కెన్ గివ్ బర్త్. డాగ్స్ యొక్క గెస్టేషన్ పీరియడ్ అంటే 2 months. 2 months లో అవి కొత్త బేబీస్ ని పుట్టించగలరు. ఇంకొక యాంగిల్ ఏంటంటే చాలా మంది చెప్పేది స్ట్రీట్ డాగ్స్ కరుస్తే అప్పుడప్పుడు పెద్ద ఇష్యూ అయింది, కానీ పెట్ డాగ్స్ కూడా చాలా కరుస్తాయి. ఈవెన్ ఇంకా చెప్పాలంటే కేరళ స్టేట్ లో కుక్కలు కరవడం అనేది పెద్ద ఇష్యూ అయితే వాళ్ళు కౌంట్ చేస్తే 70 to 75% డాగ్స్ పెట్ డాగ్సే కరిచినాయి అంట మామూలుగా కౌంటింగ్ లో, నెంబర్ ఆఫ్ డాగ్స్ విచ్ బైట్ హ్యూమన్స్. అండ్ గ్లోబల్లీ కూడా ఏం చెప్తారంటే ఇది వర్కౌట్ అవ్వదు, కుక్కల్ని చంపడం అనేది వర్కౌట్ కాదు అని చెప్తారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న పెట్ డాగ్స్ అన్ని కొన్ని రకాలు, కొన్ని బ్రీడ్స్ ఉంటాయి కదా, జర్మన్ షెపర్డ్ అని, పిట్ బుల్ అని, బీగల్ అని, రాట్ వైలర్ అని, ఇవి చాలా హైలీ ఎనర్జెటిక్ డాగ్స్ అనమాట. వీటికి ఎప్పుడు ఎక్సర్సైజ్, పరిగెత్తడం, యాక్టివిటీ అనేది ఉండదు. కానీ మన ఇండియాలో ఏం చేస్తారంటే చాలా మంది వీటిని పెట్ డాగ్స్ లాగా తీసుకొచ్చుకొని ఏదో ఒక స్తంభానికో దేనికో కట్టేసి ఇంట్లో పెట్టుకుంటారు. ఈ డాగ్స్ ఏంటంటే అలా ఆ ఎన్వైరన్మెంట్ మామూలుగా అవి న్యాచురల్ గా పరిగెత్తి అగ్రెసివ్గా ఉండి ఎనర్జీని స్పెండ్ చేస్తూ ఉంటే అవి బాగానే ఉంటాయి. అవి అలా ఒక చోట కట్టేయడం వల్ల అవి స్ట్రెస్ కి గురవుతాయి అనమాట. అవి చాలా స్ట్రెస్ లో ఉంటాయి అనమాట.
ఆ స్ట్రెస్ నుంచి ఒక రకమైన అగ్రెషన్ వస్తుంది, ఒక రకమైన కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చి అవి అక్కడ అక్కడ ఎవరుంటే వాళ్ళని అటాక్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా చెప్పాలంటే కొన్ని బ్రీడ్స్ అనేవి ఇండియన్ ఎన్వైరన్మెంట్ కి అసలు సెట్ కావంట, మన ఎన్వైరన్మెంట్ లో అవి పెరగలేవంట. వీటి వల్ల ఏమవుతాయి అంటే వాళ్ళు 2-3 సార్లు పెట్ ఓనర్స్ అనేవి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెంచుకుంటున్నారో కుక్కని, అది కొంచెం తేడాగా బిహేవ్ చేసి లేకపోతే భయపెట్టింది అనుకో, ఎందుకులే మనకని చెప్పి దాన్ని కార్లోనే ఎక్కడో ఎక్కించుకొని వెళ్ళి ఏదో ఒక రోడ్ పైన వదిలేస్తారు అనమాట. ఆ రోడ్ పైన వదిలేస్తే అది ఏమైపోద్ది అంటే స్ట్రీట్ డాగ్ లా మారిపోద్ది. స్ట్రీట్ డాగ్ లా మారిపోయి దానికి సరిగ్గా కేర్ లేకపోయినా, సరిగ్గా ఫుడ్ లేకపోయినా, సరిగ్గా ఎన్వైరన్మెంట్ లైక్ మన కంట్రీలో అవి ఎక్కడో జర్మన్ షెపర్డ్ అంటే జర్మనీలో పెరిగే కుక్కలు మన ఇండియన్ టెంపరేచర్ లో పెట్టి రోడ్ పైన వదిలేసాం అనుకో, అవి ఏమైపోతాయి, పిచ్చెక్కిపోయి పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తాయి. అంటే పిచ్చి కుక్కలా ఉండి ఎవరిని పడితే వాళ్ళని అటాక్ చేయడం, అగ్రెషన్ కి. సో మన ఇండియాలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ ఈస్ పెట్ షాప్స్ ఉంటాయి కదా. మన ఇండియాలో 1 lakh పెట్ షాప్స్ ఉన్నాయంట, ఇల్లీగల్ గా 1,00,000 పెట్ డాగ్స్ అంటే కుక్కల్ని, పెంపుడు కుక్కల్ని అమ్మే షాప్స్ 1 lakh ఉన్నాయంట. దాంట్లో అమ్మే బ్రీడ్స్ లేకపోతే అమ్మే రకాలు ఉంటాయి జాతులు, అవన్నీ ఇల్లీగల్ గా తీసుకొచ్చినాయంట వేరే దేశాల నుంచి. ఇప్పుడు అలాంటి డాగ్స్ ని ఎలా ట్రీట్ చేయాలో మన కంట్రీ వాళ్ళకి తెలియదు, వేరే కంట్రీస్ నుంచి వచ్చిన డాగ్స్. అవి వాటిని కావాల్సినట్టు ట్రీట్ చేయకపోతే అవి అగ్రెషన్ లోకి వెళ్ళి స్ట్రెస్ లో నుంచి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అటాక్ చేయడంతో వీళ్ళు తీసుకెళ్లి రోడ్ పైన వదిలేస్తారు, మళ్ళీ అవి స్ట్రీట్ డాగ్స్ అయిపోతాయి. బేసికల్లీ ఒక డాగ్ ని మనం పెంచుకునేటప్పుడు ఆ డాగ్ బ్రీడ్ దాని గురించి తెలుసుకొని పెంచుకుంటే బెటర్. అంటే డాగ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, జస్ట్ నేను డాగ్ పెంచేసుకుంటున్నాను కాదు, కానీ దాని గురించి తెలుసుకొని కొంచెం దిగితే ఇవి కొంతవరకు కంట్రోల్ అవుతాయి. అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ బ్రీడ్స్ ని, ఇల్లీగల్ షాప్స్ ని ఇల్లీగల్ గా రన్ చేస్తున్నారో, డాగ్స్ ని సప్లై చేస్తున్నారో, వాళ్ళందరినీ ఆ షాప్స్ అన్నిటిని మూసేస్తే కొంతవరకు ఇది కంట్రోల్ అవుతుంది. సో ఇంకా దీనికి చాలా సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, అది మన చేతిలోనే ఉన్నాయి. నెంబర్ 1, మన వీధుల్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేకపోవడం. అవి చెత్త ఓపెన్ గా ఉండడంతో కుక్కలు వస్తాయి అనమాట. వాటిని సరిగ్గా మేనేజ్ చేయాలనుకో, ఆ కుక్కలు దాని మీదే బతికి దాన్ని ఒక ప్లేస్ గా మార్చుకొని మళ్ళీ ఇంకా వేరే కుక్కల్ని పుట్టించి అది అలా కంటిన్యూ అవుతూ ఉంటది అనమాట. సో మీరు చెత్తని సరిగ్గా మేనేజ్ చేస్తే మీ స్ట్రీట్ లో కుక్కలు అనేవి తగ్గుతాయి. ఇంకొక నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఎవరైతే కుక్కల్ని తీసుకెళ్లి రోడ్ల పైన వదిలేస్తున్నారో, పెంచుకొని కొన్ని రోజులు రోడ్ల పైన వదిలేస్తున్నారో, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి సరైన ప్రాసెస్ లో తీసుకెళ్లాలి. అసలు ముందు వాళ్ళ కుక్కని ఎందుకు తీసుకెళ్లారు, పెంచడానికి రోడ్ పైన ఎందుకు వదిలేస్తున్నారు అనే దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలి. ఇంకొకటి, ఈ కుక్కలన్నీ ఇంజెక్షన్స్ ఇచ్చి లేకపోతే వ్యాక్సినేషన్స్ ఇచ్చి స్టెరిలైజ్ చేయాలన్నమాట, వాటి అగ్రెషన్ తగ్గించడం కోసం అని చెప్పి. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఈ స్టెరిలైజేషన్ ఇవి చేయాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, 5,000 10,000 అయిపోద్ది మనకి డబ్బులు ఇండియాలో అని చెప్పి చేయరు అనమాట. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు కానీ కుక్కలకి ఫ్రీగా స్టెరిలైజ్ చేస్తారని సెంటర్స్ పెడితే ఎవరైతే పెట్ డాగ్స్ ఉన్నావో వాళ్ళు తీసుకోవడానికి కొంచెం ముందుకు వస్తారు. సో గవర్నమెంట్ కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు, ఇలా పెట్ డాగ్స్ ఓనర్స్ కి స్టెరిలైజ్ చేయడానికి ఫ్రీగా వ్యాక్సినేషన్స్ ఇవ్వడం లాంటివి. మన ఇండియన్ క్లైమేట్ కి సరిపడా లాంటి బ్రీడ్స్ ని కొనకుండా ఫస్ట్ మేబీ అడాప్ట్ చేసుకుంటే బెటర్. అంటే కొన్ని అడాప్షన్ సెంటర్స్ ఉంటాయి, లేకపోతే మీకు కొంచెం బెటర్గా అనిపించిన ఏమైనా ఉంటే మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అంతా కన్సల్ట్ చేసి వాటిని అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి సొల్యూషన్స్కి అయితే వెళ్తే కొంతవరకు స్ట్రీట్ డాగ్స్ ఇంకా తగ్గు. అండ్ రేబీస్ కోసం అని చెప్పి కుక్కలన్నింటినీ వ్యాక్సినేట్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. అది చేస్తే చాలా వరకు రేబీస్ అనేది తగ్గిపోతుంది. ఇదేమి ఫస్ట్ మన ఇండియాకి వచ్చిన ప్రాబ్లమే కాదు, ఫారెన్ లో కూడా ఈ ప్రాబ్లం అనేది కొన్ని ఇయర్స్ ముందు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నెదర్లాండ్స్ లో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే CNVR మెథడ్ అని ఒకటి తీసుకొచ్చారు, కలెక్ట్, న్యూటర్, వ్యాక్సినేట్ అండ్ రీహోమ్. నెదర్లాండ్స్ గవర్నమెంట్ ఫ్రీ స్టెరిలైజేషన్ అండ్ ఇంకా షాప్ నుంచి కుక్కలను కొనుక్కొస్తే దానిపైన హై ట్యాక్స్ వేసి అడాప్షన్ ఎక్కువ ఎంకరేజ్ చేశారు. అంటే ఒక రకంగా షాప్ లో కొనడం కాకుండా బయట నుంచి ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకోవడం, లేకపోతే ఎక్కడనో వదిలేసిన దాన్ని తీసుకోవడం, వీటిని ఎక్కువ ఎంకరేజ్ చేశారనమాట. దీంతో ఆ కంట్రీలో ఇప్పుడు ఒక్క స్ట్రీట్ డాగ్ కూడా లేదు. అంటే స్ట్రీట్ డాగ్స్ లేని కంట్రీ ఏదైనా ఉందంటే అది నెదర్లాండ్స్ అనమాట. ఉన్న కుక్కలన్నీ చంపేయడం అనేది కొంచెం ఈజీ సొల్యూషన్ లా కనిపించింది, కానీ ప్రాక్టికల్ గా అది ఇంపాసిబుల్. మన ఇండియా లాంటి కంట్రీ, ఇంత పెద్ద కంట్రీ, ఇన్ని కుక్కలు, ఇంత చెత్త, ఇంత గార్బేజ్, ఇంత బయట అంత ఫుడ్ ఎలా పడితే అలా పాడేసేది. మన పెళ్ళిళ్ళు అయితే పాడేయడం ఫుడ్ బయట. కుక్కలు పెరగకుండా ఎలా ఉంటాయి, కుక్కలు తొందరగా పెరుగుతాయి. నువ్వు కుక్కలన్నీ చంపేసినా మళ్ళీ ఒక 10 కుక్కలు ఉన్నా అవి 100 కుక్కలు అవ్వడానికి నీకు 2-3 నెలలు, 4-5 నెలల్లో 100 కుక్కలు అయిపోతాయి. ఇంకో సంవత్సరంలో అవి ఇంకో 1000-2000 కుక్కలు అయిపోతాయి 10 కుక్కల నుంచి. సో ఇండియా లాంటి కంట్రీలో మనకి అది అసలు ఇంపాసిబుల్, కుక్కలన్నీ చంపేస్తే ఇది అయిపోద్ది. ఇంకొకరు ఏం ఆర్గ్యూ చేస్తారంటే కుక్కలను చంపకూడదు, వ్యాక్సినేట్ చేయాలి, అలా ఆర్గ్యూ చేస్తారు. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే
మనం వ్యాక్సినేట్ చేయాలి లేకపోతే స్టెరిలైజ్ చేయాలి అని అనుకోవాలి, కానీ అలా చేయాలి అనుకొని కాలాన్ని వెళ్ళబెట్టకూడదు. అంటే ఈ రెండింటి మీద కొట్టుకోకూడదు, చంపేయాలని చంపకూడదని, ఏదో ఒకటి చెయ్యాలి. ఓకే, ఇలా చేయడం అని అలా చేయడం అని చేస్తూ ఉండాలి, రోజు చేస్తూ ఉండాలి. అదేమి ఒక రోజు అయిపోద్ది, ఈ రోజు అంతా చంపేసాం అంటే అయిపోద్ది. అది కొన్ని ఇయర్స్ పాటు చేయాలి. ఒకవేళ తీసుకెళ్ళి అక్కడ వదిలేయడం అయినా కూడా అది కంటిన్యూస్ గా చేయాల్సిన ప్రాసెస్. బట్ ప్రాక్టికల్లీ తీసుకెళ్ళి అక్కడ వదిలేసినా ఈ కుక్కలు మళ్ళీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి అది ఇంపాసిబుల్. సో మనం మల్టీ యాంగిల్ నుంచి ఆలోచించాలి. ముందు గార్బేజెస్ ని క్లోజ్ చేయాలి, అడాప్షన్ ని ఎంకరేజ్ చేయాలి, ఇల్లీగల్ గా ఫారెన్ నుంచి తీసుకొచ్చే బ్రీడ్స్ ని ఆపేయాలి, ఇలా షాప్ వాళ్ళని రెగ్యులేట్ చేయాలి, ఓనర్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. ఎవరైతే కుక్కలను పెంచుకున్నారో వాళ్ళకి సగం తెలియదు, ఏ బ్రీడ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. ఏదో కాస్ట్లీ కుక్క కదా, ఫోటోలకి బాగుంది, ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడానికి బాగుందని తీసుకొచ్చి ఇంట్లో కట్టేస్తారు అనమాట. అవి ఎలా బిహేవ్ చేస్తే వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు. సో ట్రూగా ప్రోగ్రెస్ అవ్వాలంటే ముందు మనకి రెస్పాన్సిబిలిటీ కావాలి, సైంటిఫిక్ గా వెళ్ళాలి, పాలసీ చేంజ్ అవ్వాలి, అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కుక్కల్ని కూడా ఎలా మేనేజ్ చేయాలో చూడాలి. ఇది చంపేయడం లేకపోతే పూర్తిగా అతి ప్రేమగా చేసుకోవడము కాదు, దాన్ని సైంటిఫిక్ గా యూ హ్యావ్ టు యాక్ట్, నాట్ జస్ట్ డిస్కస్. యూ హ్యావ్ టు యాక్ట్. మన ఇండియాలో స్ట్రీట్ డాగ్ ప్రాబ్లమ్స్ అనేది కొత్త కాదు. చెత్త రోడ్డు పైన చెత్త, గార్బేజ్ల్లో బిన్నుల్లో చెత్త అనేది కొత్త కాదు. పెళ్లిళ్ళు లేకపోతే ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఫుడ్ అంతా తీసుకెళ్లి ప్లేట్లు, ఎంగిలి, విస్తరాకులు అన్ని తీసుకెళ్లి రోడ్ పైన వేయడం కొత్త కాదు. సో యూ హ్యావ్ టు యాక్ట్. ఇవన్నీ ఆపితేనే అది ఆగు, లేకపోతే ఆగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. జై హింద్.